الحمد لله. ఇది ఇంపార్టెంట్. الحمد لله. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له. ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على سيدنا شفيعنا حبيبنا ونبينا مولانا محمد وبارك وسلم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్ మరియు ఖురాన్ మజీద్ కంటే ముందు వచ్చిన ఏ గ్రంథాలైతే ఉన్నాయో ఇంజీల్, తౌరాత్, జబూర్, ఈ ఖురాన్ మజీదులో మరియు అంతకు ముందు వచ్చిన ఇంజీల్, తౌరాత్, జబూర్ అనే గ్రంథాలలో కూడా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్. మిమ్మల్ని అల్లాహ్ ప్రేమించాలి అని కోరుకుంటే, అల్లాహ్ అంటున్నాడు, మిమ్మల్ని అల్లాహ్ ప్రేమించాలి అని మీరు కోరుకుంటే ఫత్తబిఊని యుహ్బిబ్, మీరు విధేయత చూపండి నా హబీబ్, నా యొక్క ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ప్రవక్త వారి యొక్క విధేయత అల్లాహ్ యొక్క ప్రేమకు ఒక మార్గం, ప్రవక్త వారి యొక్క అవిధేయత అల్లాహ్ యొక్క కోపానికి ఒక మార్గం. ఎందుకు అంటే అల్లాహ్ తబారక తఆలా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి ఖురాన్ మజీదులో ఏమన్నాడంటే, అల్లాహ్ పాయింట్లుగా చెప్పాడు. అల్లాహ్ మనకు అర్థం కావాలని, మీ తండ్రుల కంటే, మీ సంతానము కంటే, మీ సోదరుల కంటే, మీ భార్యల కంటే, మీ కుటుంబము కంటే, మీ ధనము కంటే, మీ వ్యాపారాలు కంటే, మీ ఇంటి కంటే, మీ ఇళ్ళు ఏవైతే మీరు ప్రేమిస్తారో వీటన్నిటికంటే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త మీద ప్రేమ ఎక్కువగా ఉండాలి. ఒకవేళ మీరు కేవలం చెప్పుకుంటున్నారంటే నాకు అల్లాహ్ అంటే ప్రేమ ఎక్కువ, నబీ అంటే ప్రేమ ఎక్కువ అని చెప్పి, అల్లాహ్ ఆజ్ఞ నమాజ్ పూర్తి చేయటంలా, ప్రవక్త వారి సాంప్రదాయం సున్నతులు పూర్తి చేయటంలా, ఇది నిజమైన ప్రేమ కాదు. ఇదేంటండి నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటి అంటే, ఏ పని చేస్తే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ఇష్టపడతారో అది నిజమైన ప్రేమ. ఏ పని చేస్తే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త కోపగించుకుంటారో అది నిజమైన ప్రేమ. వాటిని మానేయాలి. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ఇష్టపడేది చెయ్యాలి, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త కోపగించుకునేది మానేయాలి. ఇదే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త మీద నిజమైన ప్రేమ. అలా కాకుండా సంవత్సరంలో ఒకసారి ప్రవక్త వారు పుట్టారండి, చాలా గొప్ప రోజు ఈ రోజు, మేము జెండాలట్టుకు తిరుగుతాం, డీజేలట్టుకు డాన్స్ చేస్తాం, రోడ్ల మీద బ్లాక్ చేస్తాం, ఇది కాదు. ఇది కాదు అసలైన ప్రేమ. అసలైన ప్రేమ ఏమిటి అంటే అల్లాహ్ చెప్పేశాడు, ఫత్తబిఊని యుహ్బిబ్, నా ప్రవక్తకు విధేయత చూపండి. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక ముస్లిం ఎలా బ్రతకాలో ప్రవక్త వారు చూపించారు.
చెప్పలేదు. మళ్ళీ కేవలం చెప్పి వదిలేస్తే మళ్ళీ వేరుగా ఉండేది. చెప్పి వదిలేలా ప్రవక్త వారు చెప్పి చేసి చూపించారు మనకి. ఒక విశ్వాసి అబద్ధం ఆడకూడదు, ప్రవక్త వారు అబద్ధం ఆడలేదు. తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి అనేటువంటి ఒక వ్యక్తి మక్కాలో అడుగెట్టాడు. ఆయన అక్కడ ఉండే వ్యక్తి కాదు, బయట ఉండే వ్యక్తి. తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి ఆయన మక్కాలో అడుగు పెట్టగానే అబూ జహల్ వీళ్ళంతా ఏమన్నారంటే, తొఫైల్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్, అతని మాట వినకూడదు, అతడు అబద్ధికుడు అని చెప్పి అన్నారు. అతడేంటి? అబద్ధికుడు, అతడి మాట వినొద్దు నువ్వు అని చెప్పి అన్నారు. సరే, నేను కాబతుల్లా దగ్గర తవాఫ్ చేసుకుంటానులే, అతని మాట విన్ను అని చెప్పేసి చెవుల్లో దూదులు పెట్టుకుని వెళ్ళాడు తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి రదియల్లాహు అన్హు. అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు ఆయన. ఆయన వెళ్ళి కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజ్ చదువుకుంటున్నారు. ప్రవక్త వారి ముఖం చూసి పక్కన వ్యక్తితో అడిగారు, ఎవరు ఆ వ్యక్తి అని చెప్పేసి. ఆయనే ఎవరైతే ఈ పూర్తి అరబులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుడు ఒక్కడే అని చెప్పేసి మాట్లాడుతున్నాడో, మనం పూజించే మన తాత ముత్తాతల నుంచి వచ్చే ఆచారాలన్నీ కూడా ఇవి సరైన మార్గం కాదని చెప్పి ఖండిస్తున్నాడు, అతడి మాట వినొద్దు. అతడి మాట ఎవరు విన్నా వాళ్ళు అయిపోతారు, అతనికి దాసోహం, అతని మాట వినొద్దు అని చెప్పి అన్నారు అబూ జహల్ వీళ్ళంతా. తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి రదియల్లాహు తాలా అన్హు అతని ప్రవక్త గారు ముఖం చూసి ఏమన్నారంటే, ఈ ముఖం అబద్ధం చెప్పే వ్యక్తిది కాదు. నేను ఒక తెగ నాయకుణ్ణి, నాకు ప్రజల యొక్క ముఖాలు చూడగానే నేను వాళ్ళని అంచనా వేయగలను, అంత అమాయకుడిని అయితే కాదు. తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి అన్నారు, ఈ ముఖం అబద్ధికుడిది కాదు అని చెప్పి. తర్వాత ఏమనుకున్నారంటే, సరే అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడో వింటా, ఒకవేళ సరి అయిన మాట అయితే తీసుకుంటా, ఒకవేళ సరైన మాట అయితే తీసుకుంటా, స్వీకరిస్తా, లేకపోతే ధిక్కరిస్తా, విడిచిపెడతా, దాంట్లో ఏముంది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి. అన్నారు, ఏమని చెప్పి, ముహమ్మద్ నువ్వేం చెప్తావు చెప్పు అని చెప్పేసి అన్నారు. అనగానే అల్లాహ్కే నబీ మొదలెట్టారు, అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వనస్తఈనుహు వనస్తగ్ఫిరుహు వనుమిను బిహి వనతవక్కలు అలైహి. అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ని పొగడడం, అల్లాహ్ యొక్క క్షమాపణ గురించి మాట్లాడటం. తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి అన్నారు, ఏమని చెప్పేసి, ఏ ముహమ్మద్ నువ్వు చెప్పే వాక్యాలు ఇవి మామూలు వాక్యాలు కాదు, నీ చెయ్యి ఇలా నీ చేతిలో నేను చెయ్యి వేస్తాను, నాకు కలిమా చదివించని చెప్పి అన్నారు తొఫైల్ బిన్ ఆమిర్ దౌసి రదియల్లాహు తాలా. అంటే కేవలం ప్రవక్త వారు అబద్ధం ఆడొద్దు అని చెప్పి వదిలేలా, అబద్ధం ఆడకుండా ఒక ఆదర్శంగా చూపించారు ఆయన. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త మీద ప్రేమ అంటే కేవలం ఏదో చెప్పుకుంటే అయిపోయేది కాదు. ఆ ప్రవక్త వారి యొక్క సాంప్రదాయాలను మనం తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయడం, ఆచరించడం, ఇది నిజమైన ప్రేమ. హజరత్ దావూద్ అలైహిస్సలాతు వస్సలాంతో అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, దావూద్ ఒక ప్రవక్త రానున్నారు, ఆయన పేరు ముహమ్మద్, ఆయన ఆఖరి ప్రవక్త. నేను ఎప్పుడు ఆయనతో కోపగించుకోను, ఆయన కూడా నేను కోపగించుకునే పని ఎప్పుడు చెయ్యరు అన్నారు అల్లాహ్ తబారక్ తఆలా దావూద్ అలైహిస్సలాం తోటి. జబూర్ యొక్క మాటలు ఇవి. దావూద్ ఒక ప్రవక్త వస్తారు, ఆయన పేరు ముహమ్మద్ అయి ఉంటుంది, ఆయన ఆఖరి ప్రవక్త, ఆయనతో నేను ఎప్పుడు కోపగించుకోను, నేను ఎప్పుడు కోపగించుకునే పని కూడా చేయరు, నేను ఎప్పుడు రాజీ అయి ఉంటాను ఆయనతోటి, ఆయన కూడా నాతో రాజీ అయి ఉంటాను. తౌరాతులో చెప్పడం జరిగింది, మూసా ఒక ప్రవక్త రాబోతున్నారు, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి ప్రవక్త. ఆయనకున్న ఘనత, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, కష్టాలలో కూడా చెప్పే పదాలు, కష్టాలలో కూడా చెప్పే మాటలు అల్హమ్దులిల్లా, సుఖాలలో కూడా చెప్పే వాక్యాలు, సుఖాలలో కూడా చెప్పే మాటలు అల్హమ్దులిల్లా, సమస్త పొగడతలు అల్లాహ్కే.
మూసా ఒక ప్రవక్త వస్తున్నారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన నోటి నుంచి కష్టంలో కూడా వచ్చే పలుకులు అల్హమ్దులిల్లా, సుఖాలలో కూడా వచ్చే పలుకులు అల్హమ్దులిల్లా. ఓ మూసా, ఆయన ఉమ్మత్ ఎవరైతే ఆయన అనుసర సమాజం ఉంటుందో వారి మీద నా యొక్క ప్రత్యేక కారుణ్యం కురుస్తుంది అన్నారు అల్లాహ్ తబారక్ తఆలా హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం. మనందరి మీద అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన కారుణ్యం ఉంది. ప్రత్యేకమైన కారుణ్యం ఉంది కాబట్టే ఈ రోజున మనం ఎన్ని పాపాలు చేసినా ప్రశాంతంగా ఉన్నాం. ఇలాగా బనీ ఇస్రాయిల్ జాతిలో అల్లాహ్ తబారక్ తఆలా ఎవరైనా పాపం చేస్తే అప్పటికప్పుడే దాని యొక్క శిక్ష చూపించేసేవాడు. అలా చూపించకుండా అల్లాహ్ తబారక్ తఆలా మనల్ని వదులుతున్నాడు అంటే ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువాలు, ప్రవక్త వారు అల్లాహ్తో వేడుకున్న వేడుకల బరకత్తోటే అల్లాహ్ తబారక్ తఆలా వెంటనే మనల్ని శిక్షించడంలా. సోదరులారా, సోదరీమణులారా, ఖురానే మజీద్ క్లియర్గా చెప్పింది, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్, ఒకవేళ మీరు కోరుకుంటున్నారా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించాలని, ఫత్తబిఊని యుహ్బీబ్, మీరు విధేయత చూపండి నా హబీబ్, నా ప్రవక్తకి విధేయత చూపండి అని చెప్పి ఖురాన్ క్లియర్గా చెప్పింది. మరో చోట అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు ఏమని చెప్పేసి, మన అతాఅని ఫఖద్ అతా అల్లాహ్. ఇది హదీస్. ఇది అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మన అతాఅని ఫఖద్ అతా అల్లాహ్ వమన అసాని ఫఖద్ అసా అల్లాహ్. ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపారో వారు అల్లాహకు విధేయత చూపుతున్నట్టు, ఎవరైతే ప్రవక్తకు అవిధేయత చూపుతున్నారో వారు అల్లాహకు అవిధేయత చూపుతున్నట్టు. రెండు మాటలు ఇవి. మన్ అతాఅని ఫఖద్ అతా అల్లాహ్ వమన అసాని ఫఖద్ అసా అల్లాహ్. ఎవరైతే ప్రవక్తకు విధేయులో వారు వాస్తవంగా అల్లాహకు విధేయత చూపుతున్నట్టు, ఎవరైతే ప్రవక్తకు అవిధేయులో వారు వాస్తవంగా అల్లాహకు అవిధేయులు అవుతున్నట్టు. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పడం జరిగింది? ప్రవక్తకు విధేయత, అల్లాహకు విధేయత ఏంటి అసలు ఇది అని చెప్పంటే, ఇక్కడ విషయం ఏంటంటే ప్రవక్త వారు ఏ విషయం కూడా తమ మనసుకి నచ్చినట్టుగా చెప్పరు. వన్నజ్మి ఇదా హవా మా వల్ల సాహిబకుం వమా గవా. సూరా నజ్ముల్ అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, దాని సారాంశం ఏమిటి అంటే, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ మనసులో వచ్చినట్టుగా మాట్లాడరు, అల్లాహ్ యొక్క ఆదేశాలు అనుగుణంగానే మీకు చెప్తారు. ఏదైనా ఒక ఆదేశం, ఏదైనా ఒక మాట ప్రవక్త గారు చెప్తున్నారంటే ఏదో సొంతంగా ఆయన చెప్పేదేమి ఉండదు. ఒక పని చేయమన్నారు అంటే, ఒక పని చేయొద్దన్నారని కూడా అంటే ప్రవక్త వారు సొంతంగా ఏమీ ఆపేరు. అది అల్లాహ్ వైపు నుంచి ఆదేశం ఇవ్వబడితేనే వీరు చేయమని చెప్తారు, లేదా ఆగిపోండి అని చెప్తారు. అందుకోసమే అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీద్లో మరో చోట ఏమంటాడంటే, నిశ్చయముగా అల్లాహ్ తబారక్ తఆలా మీ పాపాలు క్షమిస్తాడు ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతారో. ప్రవక్తకు విధేయత చూపడం అనేది మన పాప క్షమాపణకు ఒక మార్గం. మరొక చోట అల్లాహ్ తబారక్ తఆలా ఏమంటాడంటే, ప్రవక్త మీకు ఇచ్చింది తీసుకోండి, ప్రవక్త మిమ్మల్ని వారించిన విషయంలో మీరు ఆగిపోండి అంటాడు అల్లాహ్. అంటే చేయమని చెప్పారు ప్రవక్త వారు, ఏదైనా చేయమని ఆదేశించారు, అది స్వీకరించాలి మనం. ఏదైనా పని వద్దు అన్నారు, అది మనం విడిచిపెట్టాలి, వదిలేయాలి మనం. అది వద్దు అన్నారు కదా ప్రవక్త గారు, ఎందుకు ఆ విషయం మనకు వద్దులే అని చెప్పి. సోదరులారా, పెద్దలారా, ప్రేమ అంటే కేవలం నోటితో చెప్పుకోవడం కాదు. ప్రేమ అంటే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అనుగుణంగా మన జీవితాల్ని మార్చుకోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే సహబాలకు ఎంత ప్రేమ ఉండేదంటే, ప్రవక్త వారు చేస్తున్న వజూ యొక్క నీళ్లు కింద పడనివ్వకుండా నీళ్లు పట్టుకొని ముఖం మీద, చేతుల మీద రుద్దుకునేవారు. అంత ప్రేమ ప్రవక్త వారంటే. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలాను ఒక సందర్భంలో ఒక ప్రయాణంలో వెళ్తూ తమ స్నేహితులతోటి ఒక ప్రదేశం వచ్చిన తర్వాత ఇలాగా తల దించారు. ఇలా తల దించితే తర్వాత స్నేహితులు అడిగారు, అయ్యా మీరు అక్కడ తలదించారు, అక్కడ ఏమీ చెట్టు లేదు, లేకపోతే ఏమీ కట్టడాలు కూడా లేవు కదా, ఎందుకు మీరు అక్కడ తలదించారంటే వారు ఏం చెప్తారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నేను ఒకసారి ప్రయాణం చేస్తుండగా ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ప్రవక్త వారు ఇదే ప్రదేశంలో తలని ఇలా దించారు, ఆ సున్నతిని నేను బ్రతికించాలి కాబట్టి నేను ఇలా తలదించానని చెప్పేసి అన్నారు ఆయన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఈ రోజున మన వాళ్ళకి సున్నతులు పెట్టండి అయ్యా, సున్నతుల్ని ఫాలో అవ్వండి అయ్యా అంటే కొద్దిమంది ఏం చెప్తారో తెలుసా అండి? ప్రవక్త వారి కాలంలో అంటే అది వేరండి, లాజికల్ మాట్లాడతారు, లాజికల్ చెప్తారు. మనం లాజికల్ చెప్పడానికి కాదు, ఇస్లాంని మనకు అనుగుణంగా మార్చుకోవడం కాదు, ఇస్లాంకి అనుగుణంగా మనం మారాలి. కానీ ప్రజలు అతికి తెలివితేటలు ఎలాగైపోయినాయి అంటే కొందరు ఇస్లాంకి అనుగుణంగా మారడం కష్టం. ఈయనకి ఏమంటారంటే దీనికి ఏమన్నా మార్గం ఉంటే చూడండి, దాంట్లోంచి బయటకు వచ్చేయాలి ఏదో ఒక రకంగా. ఇది మనం చేయకూడదు కాబట్టి బయటికి రావాలి కాబట్టి ఏదో వంక దొరకాలి. ప్రవక్త వారు ఆ కాలంలో ఈ పొడుగు బట్టలు ఎందుకు వేసుకున్నారండి? అది ఎడారి కదండి, ఇసుక ఉంటది కదా అక్కడ, అందుకోసం పొడుగ్గా ఆయన ప్రవక్త పెద్ద దుప్పటి వేసుకొని పెద్ద లుంగి కట్టుకో. ఆ లాజిక్లు వద్దు, మీకు వేసుకోకపోతే ఇష్టం లేకపోతే వదిలేయండి, నష్టమేం లేదు. ప్రవక్త గారు గడ్డం పెట్టారంటే అక్కడ అలా కాదండి, గడ్డం అందరూ పెట్టేవారు, అక్కడ అది ఆచారం, మనం అవసరం లేదు. ఈ లాజిక్లే వద్దు, ఈ మాటలు మాట్లాడొద్దు. క్లియర్గా బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉంది. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలారా గడ్డాన్ని విడిచిపెట్టండి, మీసాల్ని కత్తిరించండి, ఖతం, అయిపోయింది. ఇంకా బుఖారీ ముస్లింలో హదీస్ వచ్చింది, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు గడ్డాన్ని విడిచిపెట్టండి, వదిలేయండి గడ్డాన్ని, మరియు మీసాల్ని కత్తిరించండి. ప్రవక్త వారు ఈ మాట చెప్పలా. ఏమని? ఇక్కడ మా అరబ్బులు అంతా కూడా గడ్డాలు పెట్టుకుంటారు కాబట్టి మేము పెట్టుకున్నాం, మీరు ఇక్కడ ప్రపంచం అంతా అమలు చేయని అవసరంలా, ఈ మాటలు లేవు అక్కడ. ప్రవక్త గారు చెప్పారు గడ్డం విడిచిపెట్టండి, మీసాలు కత్తిరించండి, ఖతం, అయిపోయింది. దీనికి లాజిక్ ఏంటి? ఏదో రకంగా ఆచరించకూడదు కాబట్టి. అలాగే నబీ అక్కడ పగిడి ఎందుకు కట్టేవారంటే ఇసుక నెత్తి మీద వచ్చి పడిపోద్దని చెప్పి దానికి పగిడి కట్టుకోవాల్సిన అవసరం ఏముందా బాబు? పగిడి కట్టన అవసరం లేదు. అప్పుడు నెత్తి మీద మామూలు రుమాలు వేసేసుకుంటే సరిపోద్ది. మరి పగిడి కట్టడం ఎందుకు? చుట్టడం పగిడి. బుఖారీలో ఒక హదీస్ ఉంటది, అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుడు హసన్ బస్రీ రహ్మతుల్లాహి, బుఖారీ భాగం నెంబర్ 1, పార్ట్ నెంబర్ 1, అందులో ఒక మాట ఉంటది. ఏమని? నేను ఎంతమంది అయితే ప్రవక్త వారి అనుచరులను చూశానో ప్రతి ఒక్కరూ కూడా టోపీ పెట్టుకుని పగిడి కట్టుకునేవారు అని చెప్పి ఉంటది. హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారి యొక్క మాట ఇమాం బుఖారీ నకలు చేశారు. ప్రతి సహబీ రదియల్లాహు గారు కూడా టోపీ పెట్టుకుని దాని మీద పగిడి చుట్టుకునేవారు. ఎంత క్లియర్ గా ఉంది కదా. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతిని, ఏ సున్నతిని కూడా మనం చులకనగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. రెండూ ప్రమాదమే. చులకనగా చూడటం కూడా ప్రమాదమే, చులకనగా మాట్లాడటం కూడా ప్రమాదమే. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు, చాలా దూర ప్రయాణం చేసుకొని, గడ్డాలను గీసేశారు. వాళ్ళు గడ్డం లేకుండా వచ్చారు. ప్రవక్త గారు ముఖం పక్కకి తిప్పుకున్నారు. వాళ్ళు ఇటువైపు వస్తే ప్రవక్త గారు ముఖం అటు తిప్పుకున్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎవరయ్యా మీకు గడ్డాలు తీసేయమని ఆదేశించింది? అప్పుడు ఆయన అన్నారు, మా రాజుగారు తీసేయమన్నారు. ఆ వ్యక్తికి అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అంటే విధేయత లేదా అని చెప్పి అడిగారు. మగవాని యొక్క చిహ్నం గడ్డం, ఆడవాళ్ళకి రాదది. ఏంటి సోదరులారా? మగవాళ్ళకి మనకు వస్తుంది అల్లాదే వల్ల, ఆడవాళ్ళకి రాదు కదా. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అదే అన్నా, ఒకటి ఫాలో అయ్యారు ప్రవక్త గారు అంటే ఫాలో అవడానికి ట్రై చేయాలా. మన వల్ల ఫాలో అవ్వడం కావడం లేదా, చులకనగా చెప్పకూడదు దాన్ని, చులకనగా మాట్లాడకూడదు దాన్ని, లాజికల్ చెప్పకూడదు వాటికి. ఆ కాలం ఇలాగా కాదు, ఈ కాలం అలా కాదా, ఆ కాలం బట్టి ఈ కాలం బట్టి, ఈ కాలం ఆ కాలం కాదు. ఇస్లాం ఖయామత్ దాకా వచ్చింది. ఇది ఇస్లాం యొక్క ధర్మం, ప్రళయం వరకు కూడా ఒక ఆదర్శం. ఇది పెద్ద పెద్ద సైంటిస్టులు గడ్డాలు పెట్టుకుంటారు, గడ్డాలు పెట్టుకొని ఏమన్నా తెంగరోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు 1400 సంవత్సరాల క్రితం అంటే దాంట్లో ఏదో ఒక లాభం ఉంది మనకి. ఒక నెల క్రితం పేపర్లో వచ్చింది, నిలబడి నీళ్లు త్రాగడం వల్లే మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో అని చెప్పి. 1400 ఏళ్ల క్రితమే చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కూర్చొని మంచినీళ్ళు తాగండి అని, కూర్చొని తాగండి అని చెప్పి. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది ప్రవక్త గారి మాట, అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ప్రేమ ఉండాలి, ఆయన యొక్క ఇత్తిబా, ఆయన యొక్క విధేయత మనం చేయాలి.
మరియు ఆయన యొక్క సున్నతుల్ని సాంప్రదాయాలను చులకనగా మాట్లాడటం, అవమానంగా మాట్లాడటం చేయకూడదు. సహబా రదియల్లాహు తాలాను, సహబా ఎంత ప్రేమ అంటే, ఒక సహబీ రదియల్లాహు తాలా గారు ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఒంటి మించి దిగి ఒక ప్రదేశంలో తహరత్తుకి ఎలాగైతే మగవాళ్ళు కూర్చుంటారో అలా కూర్చున్నారు ఆయన. ఎందుకే తహరత్ పోసుకోవాలా, మళ్ళీ ఒంటి ఎక్కారు, ప్రయాణం ముందుకు సాగించారు. ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత, ఆ యొక్క గమ్యానికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడిగారు, అయ్యా మీరు ఎందుకు అక్కడ దిగారు, తహరత్కు పోసుకున్నట్టుగా కూర్చున్నారంటే ఆయన ఏం చెప్పారంటే, ప్రవక్త వారి కాలంలో ప్రవక్త వారు ఇక్కడ మూత్రం పోసుకున్నారు, తహరత్ పోసుకున్నారు, నేను ఆ సున్నతను బ్రతికించాలి, ఆ సున్నత నాలో మిగిలి ఉండాలని చెప్పేసి అక్కడ కూర్చొని లేచానని చెప్పి అంటారు. ఇంత ప్రేమ, ఇంత ప్రేమ సహబాలకి ప్రవక్త గారంటే. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు ఏమని చెప్పేసి, నా యొక్క శిష్యులు గుప్పెడు ఖర్జూరం దానం, మిగతా ప్రజలు ఉహద్దు కొండంత బంగారం దానం, రెండు అల్లా దగ్గర సమానం కాదు, నా శిష్యుల యొక్క దానమే చాలా విలువైంది అన్నారు. ఎందుకని? వాళ్ళకి అల్లా మీద అంత నమ్మకం, అంత ప్రేమ, ప్రవక్త వారంటే అంత నమ్మకం, ప్రవక్త వారి మీద అంత ప్రేమ. ఎంత ప్రేమ! అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు ఎప్పుడైనా రాత్రి ప్రవక్త వారు గుర్తొస్తే వెంటనే తమ భార్యను విడిచిపెట్టి ప్రవక్త వారి ఇంటికి, ప్రవక్త వారి గుమ్మం దాకా నడిచి వచ్చి రాత్రంతా ఆ గుమ్మం పక్కనే పడుకునేవారు. ప్రవక్త వారు ఫజర్కి లెగ్గానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖం చూసి వీళ్ళు ఆనందపడేవారు, ప్రవక్త గారి ముఖం చూసి వీళ్ళు సంతోషపడేవారు. ఇది ప్రేమ ప్రవక్త గారు అంటే. ప్రవక్త వారి మీద సహబాలకు ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం సహబా రదియల్లాహు తాలా అన్హు గారు అంటున్నారు ఏమని, హజరత్ అలీ రదియల్లాహు గారితో అడుగుతారు ఒక వ్యక్తి, అయ్యా మీకు మీ యొక్క ప్రవక్త అంటే ఎంత ప్రేమ అని అడుగుతారు. ప్రవక్త వారి అంటే మీకు ఎంత ప్రేమ, హజరత్ అలీ రదియల్లాహు గారిని అడుగుతారు. హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు ఏం జవాబిస్తారంటే, మా తల్లిదండ్రుల కంటే, మా భార్య బిడ్డల కంటే, మా ధన సంపదల కంటే తీవ్రమైన దాహము వేస్తున్న సమయంలో చల్లని నీటి కంటే మాకు ప్రవక్త వారు ప్రియమైన వారు అంటారు. ఏంటండి? ఒక వ్యక్తి ప్రశ్నించాడు హజరత్ అలీ రదియల్లాహు గారితో, అలీ మీకు ప్రవక్త గారంటే ఎంత ప్రేమ అంటే అలీ రదియల్లాహు గారి జవాబు ఎలా ఉంది, మా తల్లిదండ్రుల కంటే, మా భార్య బిడ్డల కంటే, మా ధన సంపదల కంటే బాగా దాహముగా ఉన్న సమయంలో చల్లని నీటి కంటే మాకు ప్రవక్త గారే ఇష్టం, మాకు ప్రవక్త గారే ప్రియమైన వారు, అంత ప్రేమ మాకు ప్రవక్త గారు అంటే అన్నారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారు ఒక సందర్భంలో ఏమంటారంటే, ఓ ప్రవక్త మీరంటే నాకు ఒక్క ప్రాణము తప్ప ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కంటే, ప్రతి ఒక్కరి కంటే ఎక్కువ ప్రియమైన వారని చెప్పి అంటారు, నా ప్రాణం తప్ప అంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఏ ఉమర్, ఏ వ్యక్తి అయితే నన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడో అప్పటి వరకు సంపూర్ణమైన విశ్వాసి కాజాలడు, సంపూర్ణమైన ముస్లిం కాజాలడు అంటే హజరత్ ఉమర్ రదియల్లాహు గారు అంటారు, ఓ దైవ ప్రవక్త ఇప్పుడు నేను చెప్తున్నాను నా ప్రాణము కంటే మీరు ఎక్కువ ప్రియమైన వారు అంటే అప్పుడు ప్రవక్త వారు అంటారు, ఉమర్ ఇప్పుడు మీరు పరిపూర్ణమైన విశ్వాస అయ్యారని చెప్పేసి అంటారు. ప్రాణం కంటే ఎక్కువ అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తని ప్రేమించడం. ఈ ప్రపంచంలో అల్లా తర్వాత మనం ఎవరినైనా ప్రేమించాలి, ఎవరి యొక్క హక్కు అయినా మన మీద ఉండిపోయిందంటే అది కేవలం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హక్కు మాత్రమే. ఆ తర్వాతే తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, అన్నదమ్ములు, బంధువుల తర్వాత, ప్రవక్త వారి తరువాత. సోదరులారా, సోదరీమణులారా, ఈ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత కారుణ్యమూర్తి అంటే అల్లా తబారక తాలా ఖురానే మజీదులో అన్నాడు ఏమని, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త మేము మిమ్మల్ని సమస్త లోకాలకు కారుణ్యమూర్తిగా చేసామని చెప్పి అంటాడు అల్లా. ఖయామత్ రోజున, తీర్పు దినం రోజున బుఖారీ షరీఫ్లో ఈ హదీస్ ఉంది, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మిగతా ప్రవక్తలందరూ కూడా ఆ రోజున తమ తమ పరిస్థితుల గురించి చింతిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ యొక్క వేడికి తట్టుకోలేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురై ఉంటారు. వీరంతా కూడా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి వెళ్ళి అంటారు ఏమని చెప్పేసి,
అయ్యా మీరు మా అందరికీ తండ్రి కదా, పితామహుడు కదా, మీరు అల్లాతోటి లెక్కపత్రాలు ప్రారంభించమని చెప్పండి, ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నామంటే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం అంటారు, ఈ యొక్క విషయంలో నేను అల్లాతో సిఫారసు చేయలేను, మీరు వెళ్ళండి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి వెళ్ళి మొత్తం ప్రజలందరూ కూడా అడుగుతారు, ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు అల్లాతో చెప్పండి లెక్కపత్రాలు ప్రారంభించమని చెప్పేసి, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నామని చెప్పంటే వారంటారు ఏమని చెప్పేసి, దీనికి నేను కూడా హక్కుదారుణ్ణి కాదు, అంత అర్హత నాకు కూడా లేదు, మీరు వెళ్ళండి హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి. మూసా అలైహిస్సలాంతో అంటారు ప్రజలు, అయ్యా మీరైనా అల్లాతో చెప్పి లెక్కపత్రాలు ప్రారంభించమనండి, మీరైనా అల్లాతో సిఫారసు చేయండి అంటే మూసా అలైహిస్సలాతు వస్సలాం అంటారు, నేను కూడా దీనికి అర్హత లేని వాడిని, నాకు హక్కు లేదు, మీరు వెళ్ళండి హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి. హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాంతో ప్రజలు అంటారు, అయ్యా మీరైనా అల్లాతో సిఫారసు చేయండి అంటే వారు అంటారు ఏమని, నేను కూడా ఇంత హక్కు లేని వాడిని, నాకంత అర్హత లేదు నేను సిఫారసు చేయడానికి, మీరందరూ వెళ్ళండి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం దగ్గరికి అని చెప్పంటే మొత్తం అందరూ కూడా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి అంటారు, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పండి అల్లాహ్ తబారక్ తఆలా తోటి లెక్కపత్రాలు ప్రారంభించమని చెప్పేసి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అల్లాహ్ నాకు ఈ యొక్క హక్కు ఇచ్చాడు, నేను తప్పకుండా మీ గురించి సిఫారసు చేస్తాను, అల్లాహ్ తబారక్ తఆలా నాకు ఇచ్చినటువంటి ఆ హక్కు కారణంగా అంటారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, పెద్దలారా, పూర్తి ప్రవక్తలందరిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానం అల్లాహ్ తబారక్ తఆలా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రసాదించాడు. పూర్తి ఉమ్మతుల్లో, పూర్తి ప్రవక్తల అనుసర సమాజాలలో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుసర సమాజమైనటువంటి ఉమ్మతైనటువంటి మనకి మిగతా ఉమ్మతుల మీద ఆధిపత్యం ప్రసాదించాడు అల్లాహ్ తబారక్ తఆలా. ఎందుకంటే ప్రవక్త వారంటే అంత ప్రేమ కాబట్టి ప్రవక్త వారి ఉమ్మత్ అంటే కూడా అంత ప్రేమ. ప్రవక్త వారి అనుసర సమాజమైనటువంటి మనమంటే ప్రవక్త గారికి ఎలాగైతే ప్రేమ అల్లాహ్ తబారక్ తఆలా కూడా అదే విధమైన ప్రేమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటారు ఏమని చెప్పేసి, నాకు నా సోదరుల్ని చూడాలని ఉంది అని చెప్పి అంటారు, కలవాలని ఉంది అని చెప్పి అంటారు. శిష్యులు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త మేమందరం కూడా మీ సోదరులం కాదా, మేమందరం మీ సోదరులమే కదా. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మీరంతా నా శిష్యులు, ఎవరైతే మీ తరువాత నన్ను చూడకుండా నన్ను విశ్వసిస్తారో వారంతా నా సోదరులు అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే ప్రవక్త గారిని చూడకుండా విశ్వసిస్తారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు వాళ్ళంతా నా సోదరులు అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరో సందర్భంలో మాట్లాడుతూ అంటారు, ఎవరైతే నన్ను చూసి విశ్వసించారో వారికి ఒక్కసారి సలాం, ఎవరైతే నన్ను చూడకుండా విశ్వసించారో వారికి 3 సార్లు నా వైపు నుంచి సలాం అంటారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే చూడకుండా విశ్వసించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఘనత చాలా ఉంది. అల్లాహ్ తబారక్ తఆలా ఆఖరి మాటలు అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి 2 విషయాలు చెప్తాడు. ఒకటి, ప్రజలారా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడేటప్పుడు చాలా నమ్రతతో మాట్లాడండి, ఎలా పడితే అలా పిలవకండి అంటాడు. అంటే ప్రవక్త వారిని కొద్దిమంది బద్దు అంటే పల్లెటూరి వాసులు వచ్చి మామూలుగా పిలిచేస్తుంటారు సర్వసాధారణంగా. అల్లాహ్ తబారక్ తఆలా ఖండిస్తాడు, మీరు ఎలా పడితే అలా పిలవకండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ఆయన్ని మీరు పిలిచే విధానం చాలా పద్ధతిగా ఉండాలి. మీరు ఆయనతో ఏదైనా మాట్లాడాలంటే ముందు సదకా దానం చేసి వెళ్ళి మాట్లాడాలి. ఇది అల్లాహ్ తబారక్ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ప్రస్తావించింది. తర్వాత ఒక సందర్భంలో ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. ఎంతసేపు మాట్లాడుకుంటారు అంటే ప్రవక్త వారు యొక్క మనసులో ఈ ఆలోచన వస్తుంది, వీళ్ళు ఇంకెళ్ళరా, ఎంతసేపు అయినా ఇక్కడే ఉండిపోతారా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ లోపలే ఉంటుంది బాధ అంతా. వెంటనే ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా ఒక వాక్యాన్ని అవతరింపజేస్తాడు. ఏమని చెప్పేసి, విశ్వాసులారా మీరు ఎప్పుడైతే ప్రవక్త ఇంటికి వెళ్తారో మీ పని ఉన్నంత వరకు మాట్లాడి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పంటాడు అల్లా. అంటే ప్రవక్త వారంటే అంత ప్రేమ. ప్రవక్త వారి మనసులో ఉన్న మాట చెప్పలేని సమయంలో అల్లాహ్ తబారక్ తఆలా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ద్వారా చెప్పించాడు, ఈ విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పేసి. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద మనకి ప్రేమ ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఏదో సంవత్సరంలో ఒకసారి డీజే పెట్టేసి పెద్ద పెద్ద జెండాలు కట్టేసి నారే తక్బీర్ యా రసూలల్లాహ్ అంటే సరిపోదు.
పూర్తిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమ ఉంది అంటానికి ఒక చిహ్నం ఏమిటి అంటే ఖురానే మజీద్ చెప్పింది, ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహ్బిబకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. అల్లాహ్కే నబీ మీరు ఇలా చెప్పండి, అల్లా ఒకవేళ వారిని ప్రేమించాలి అనుకుంటే ఫత్తబిఊని హుబీబ్, మా ప్రవక్త యొక్క విధేయత చూపమని చెప్పి ఈ మాట అల్లాహే చెప్పేశాడు. అందుకోసం ఏంటంటే చెప్పుకోవడం కాదు, ప్రవక్త గారు అంటే మాకు ప్రేమ అండి, మాకు ఇంత కాదండి అంత అండి, మేము ప్రవక్త గారి పేరుని చాలా గౌరవిస్తామండి, ఓకే మాషా అల్లా. కానీ ఏంటంటే పూర్తి జీవితంలో ప్రవక్త వారి సున్నతులు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు అల్లా మనతో రాజీ అయిపోతాడు. అల్లా తబారక్ తఆలా మనందరికీ చెప్పి వినడం కంటే ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నతులు చదువుకోలేదో ఆ సోదరులు సున్నతులు చేసుకోండి ఇన్షాల్లాహ్.